హాయ్ అండి, నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి మసాలా కారం అయితే కొట్టిపోతున్నానండి. ఇక అందుకని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ముందైతే మిరగాయలన్నీ శుభ్రంగా నీళ్ళలోంచి తీసినాక మిరగాయలు అనేది కలర్ అనేది బాగా వచ్చినాయి. అంటే వాటికి దుమ్మది ఉంటుంది కదండి, అందుకని చెప్పి ఎక్కువసేపు నీళ్ళలో ఉంచను. ఊరకాల అనేసి ఇక్కడ పక్కకు పెట్టేస్తాను. అప్పుడు నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి. తర్వాత ఆరబెట్టుకున్న చక్కగా 3 రోజులు 4 రోజులు ఆరబెట్టుకున్నాం, తొడియాలు తీసుకున్నామంటే ఇబ్బంది ఏమి ఉండదు. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను. అందుకని ఈ వీడియోలో మీకు అలానే షేర్ చేస్తున్నాను. ఉండదు ఉన్నట్టుగా వీడియోని షేర్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే, మా మంచి కోరి మీరు కామెంట్లు పెడుతున్నారు కదా, చాలా చాలా సంతోషంగా ఉంది. దేనికంటే అమ్మాయి 10th క్లాస్కి మార్కులు చెప్పమని చెప్పి అడిగారు. సరేనని చెప్పి ఒక షార్ట్ వీడియో మెనూ బ్లాగ్ అనేది చేశానండి. చేసే వీడియో అనేది షేర్ చేశాను. ఆ వీడియో కింద చాలామంది అమ్మాయి కంగ్రాట్ చెప్పారు. చక్కగా చదువుకోవాలి, ఇంకా ఇంకా ముందుకు రావాలి అని చెప్పి చక్కగా అమ్మాయికి ఆశీర్వాదం అయితే ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందండి. ఆ ఒక్క వీడియోకి చాలా కామెంట్లు వచ్చినాయి. చాలామంది చూసి చక్కగా కామెంట్లు పెట్టి అమ్మాయిని అయితే ఆశీర్వదించారు. అయితే ఇవాళ అయితే నేను అక్కడ మిరగాయల పని అయితే చేసుకుంటా ఉన్నాను. మిరగాయల పని చేసుకుంటా ఉంటే అమ్మాయి ఇక తాను చేసి వచ్చి ఇవాళ అమ్మాయి పూజ చేసిందండి. ఇక పూజ దగ్గరికి అయితే నేను రాలేదు, ఎందుకనంటే అక్కడ నాకు మిరగాయల పని ఉంది కాబట్టి అమ్మాయి చేసింది. చక్కగా నీట్గా చేసిద్ది, ఇబ్బంది ఏమి లేదు. ఇంట్లో నేను చేస్తూ ఉంటా కదా, చూసి దాన్ని బట్టి చక్కగా నీట్గా చేసిద్దండి. ఇప్పుడు మా అమ్మాయి ఇప్పుడు పూజ దగ్గర చూశారు కదా, అమ్మాయి చూసి పూలన్నీ కూడా మొత్తం అలంకరణ మొత్తం అమ్మాయి చేసుకుంది. అమ్మాయి చేసుకొని దీపారాధన చేసుకుంది. ఇక అదండి. ఇక అమ్మాయి గురించి అయితే చెప్పాను కదా, మీరు మార్కుల గురించి అడిగినందుకు నేను చెప్పినందుకు మీరు అందరూ చాలామంది కకరా చెప్పి అమ్మాయిని ఆశీర్వాదించారు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి, అంతకన్నా ఏమొద్దు. మీ మంచి మనసుతో అమ్మాయిని ఆశీర్వదించారు, అంతే చాలు. చాలా చాలా సంతోషం. మా మంచి కోరి ఇంతమంది ఉన్నారా అని నాకు నిజంగా భలే సంతోషం అనిపించింది. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఇంతమందిని నాకు ఇచ్చింది అనిపించింది. చాలా చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా ఒక్కొక్కసారి అనిపించింది, అంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను, బాగున్నా బాగోపోయినా ఇలా ఉందండి అని చెప్పిన, అయ్యో ఏమైంది అక్క, సరే నాకన్నా పెద్దోళ్ళు అనుకో, ఏమైందిరమ్మా, ఏమైంది, బాగలేదా, అది ఇది అని చెప్పి కామెంట్లు పెడతారు. నిజంగా నేను ఎవరు పట్టించుకోరేమో, ఎవరులే మనం చెప్పినా కానీ మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అని నాకు ఒక్కోసారి అనిపించిద్ది అనమాట. అలా కాదు, నాకు ఒకరు బాగోపోయినా ఏదన్నా కొంచెం డల్గా వీడియో తీసినా ఏమైందని కూడా అడుగుతారు. నిజంగా అంత పరిచి పెట్టి చూసి మరీ అడుగుతారు, కామెంట్ పెట్టి. ఆ కామెంట్ ఒక్క కామెంట్ వచ్చినా చాలు, ఆ ఒక్క కామెంట్ చూసినాక నాకు ఎంతో ధైర్యం అనిపించిద్ది, చాలా ధైర్యం అనిపించిద్ది. నాకు నా వీడియో చూసి నన్ను ఏమైందిరామా, ఎందుకు అలా ఉన్నావు అని కూడా అడుగుతున్నారు. నిజంగా ఆ కామెంట్లు చూసుకొని కూడా నాకు చాలా ధైర్యం వచ్చిద్దండి. చూసారు కదండి, మిరగాయలు అయితే చక్కగా ఎంత ఎర్రగా కనపడుతున్నాయో, బాగుంటాయండి. అలా నీళ్ళలో తీసి మనం 3 రోజుల దాకా చక్కగా ఆరబెట్టుకొని తొడియాలు తీసుకుని కారం పట్టించుకున్నామంటే ఇబ్బంది ఏమి లేదు. మిరగాయలు కూడా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి మిరగాయలు కూడా. మీరు ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కూడా. మిరగాయలు చూసారా ఎంత బాగా కలర్గా కనపడుతున్నాయో. ఇంకా అదండి, పొద్దున ఆరబెట్టేసినాక సాయంత్రం పూట తొడియాలు తీసి ఇక పక్కనైతే పెట్టేస్తున్నాను. మళ్ళీ తెల్లారి ఎండబెట్టేసుకుందామని చెప్పి.
తొడియాలు మొత్తం తీసి ఇలా ఆరబెట్టేశాను. ఒక రోజులో అయిపోయినాయి తొడియాలు తీయడం. అది కూడా 4:30కో ఏం కూర్చున్నాము. చల్లబూట అలా సాయంత్రం పూట తీసేసాం. అమ్మాయి నేను ఇద్దరం కలిసి తీసాం. ఇది కారం పనే ఉంది. ఈ ఆరితే ఇవాళ రేపు 3 రోజుల దాకా ఆరబెట్టుకున్నాం అనుకోండి. మనం నీళ్ళలో వేసి తీసాం కాబట్టి మనం ఆరబెట్టుకుంటే 3 రోజుల దాకా బాగా ఆరిపోతాయి. మనం ఇట్లా కొంచెంగా తునిగిపోతాయి అనమాట. ఇప్పుడు కొంచెం మెత్తగానే ఉన్నాయి. ఇక మెత్తగానే ఉన్నాయి. ఇప్పుడు పొద్దున పూట చూపెడుతున్నాను మీకు. 6:30 టైంలో చూపెడుతున్నాను ఈ వీడియో. అంటే సాయంత్రం పూట తొడియాలు తీసాను కదా, మూట కట్టి లోపల పెట్టేశాను తెల్లారి ఆరబెడదామని. ఇప్పుడు తెల్లారినాక ఆరబెట్టినాక బయట ఆరబెట్టినాక మీకు చూపెడుతున్నా. ఇంకొక రోజు ఆరబెట్టానంటే చక్కగా అసలు సాయంత్రానికి ఆరిపోతాయి. ఇంకొక రోజు ఎక్స్ట్రా ఆరబెడతాను. ఇది 3వ రోజు ఎండబెట్టడం. ఈ ఎండగా అయిపోయింది. ఆరినాక కారం పట్టేటివి. మధ్యలో కారం కొట్టేయడానికి అయితే కుదరలేదు. అందుకని మళ్ళీ ఒకసారి ఎండలో పోసి మిరగాయలు అయితే ఆరనిద్దాం, సాయంత్రం కారం కొట్టిద్దాం అని చెప్పి మిరగాయలు అయితే 5-6 రోజులు అయితే ఎండబెట్టేశాను. ఈ ఎండబెట్టినాక ఈ మసాలా కారంలోకి అయితే దినుసులు కావాలి కదా, ఆ దినుసుల్లోకి అన్నీ వేయించుకున్నాను. మెంతులు వేయించాను, జీలకర్ర వేయించాను, మళ్ళీ ధనియాలు కూడా వేయించుకున్నాను. తర్వాత వచ్చేసి ఉప్పు కూడా వేయించేసుకున్నాను. కరివేపాకు వేయించేసుకున్నాను. అవి చిన్నులపాయలు తీసి పెట్టేసుకున్నాను. అంటే పాయలు ఉంటాయి కదా, అవి మొత్తం రెబ్బలుగా తీసి పక్కకు పెట్టేశాను కదండి. సాయంత్రం కారానికైతే వెళ్ళాలి. ఫైనల్గా చూశారు కదండి, 3 రోజులు 4 రోజులు కారానికి మిరగాయలు అయితే ఆరబెట్టేశాను. మళ్ళీ ఈ మసాలా దినుసులు ఇవన్నీ తీసుకొచ్చుకొని మళ్ళీ ఇవన్నీ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఈ మసాలా దినుసులు అవి తెచ్చుకోవాలి కదా, మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చుకొని మళ్ళీ అన్నీ వేపుకొని అన్నీ చేసేసరికి 2 రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ మిల్లు దగ్గరికి వచ్చే రోజు మళ్ళీ ఆరబెట్టుకున్నాను, చెప్పాను కదా. మళ్ళీ నేనైతే ఆరబెట్టుకొని మిల్లు కాడికైతే వచ్చాను. మేమండి మాదేమో ఊరేమో పెద్దది. ఊరి చివరేమో మిల్లు ఇట్టు ఉంటుంది, మేము ఊరి చివర ఉంటాము. ఇక అక్కడ నుంచి ఇక్కడికి చాలా దూరం అనమాట. ఊరి చివరికి వచ్చి కొట్టించుకోవాలి మేము కారము. అయితే అంత ముందు రోజు ఒక రోజు వచ్చానండి. వస్తే ఖాళీ లేదనేసరికి మళ్ళీ వెళ్ళిపోయాను. పాపం మా అమ్మాయినండి సైకిల్ మీద జారేసింది అనమాట. అప్పుడు కూడా సైకిల్ మీద తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా ఆ క్యాను ఆ మిరగాయలు మొత్తం ఆ మిల్లు దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట. సైకిల్ మీద తీసుకొని వచ్చింది. ఇక నేను ఇవన్నీ పట్టుకొని వెళ్తుంటే మా మధ్యలోకి ఎదురొచ్చి మళ్ళీ టిఫిన్ తీసుకొని వెళ్ళింది. ఇక అదండి ఫైనల్గా ఈ సంవత్సరానికైతే మసాలా కారం కొట్టేయటం అయిపోయిందండి. నాకైతే పెద్ద పని అయిపోయింది. ఇక పచ్చళ్ళ పని అయితే ఉంది. పచ్చళ్ళ పని కూడా చేసుకోవాలి చిన్నగా. వడియాలు కూడా పడదాం అనుకుంటున్నా, చూడాలి వడియాలు కూడా. ఇప్పుడు కారం అయితే తీస్తుంది కదండి, నాకైతే అత్త అయ్యిద్ది. అయితే వాళ్ళ ఆయన అయితే ఏమన్నాడంటే, తీస్తున్నావా అన్నాడు. తీస్తున్నాను మావయ్య అన్నాను. అయితే ఇక్కడ బయట కూడా చూపించు, మనది కారం మిల్లు అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పి బయట కూడా తీసి చూపించానండి. ఇక్కడ చిన్నగా రేకులు అడ్డం పెట్టేసి కారం మిల్లు ఇక్కడ మిషన్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఊరి చివర మధ్యలో పెట్టాది కాదు కదండి, కారం ఘాటు వచ్చింది కాబట్టి ఊరి చివర పెట్టుకున్నారు. అందుకే మాకు దూరం అయిందండి. ఇక అదండి మసాలా కారం అయితే ఈ సంవత్సరానికి అయిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం చూసుకుందాం. అది అందరం బాగుండి చల్లగా ఉంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.